సో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్ప, గవర్నమెంట్ అది బ్యాన్ చేయకుండా ఉంటాం తప్ప? అందరిది తప్పు ఉంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంలో మా తప్పు ఉంది. అది దానివల్ల జనాలందరూ అఫెక్ట్ అవుతున్నారు అని తెలిసి బ్యాన్ చేయకపోవడం గవర్నమెంట్ తప్పు కూడా. మరి గవర్నమెంట్ ఎందుకు ఇంతవరకు బ్యాన్ చేయకుండా ఉందో నాకు అర్థం కాలే. బికాస్ ఏ సైట్ అయినా ఏ యాప్ అయినా ఒక గవర్నమెంట్ అప్రూవల్తోనే, ఆ కంట్రీ గవర్నమెంట్ అప్రూవల్తోనే అది లైవ్లోకి వస్తుంది. మన ఇండియాలో ఈ చైనా రిలేటెడ్ యాప్స్, ఈ పాన్ ఇవంతా ఎట్లయితే బ్యాన్ అయిందో, లైక్ వైజ్ వై ఆర్ నాట్ బెట్టింగ్ యాప్స్ గెటింగ్ బ్యాన్డ్ అనేది నాకు అర్థం కాల. కొన్ని ఏళ్ళగా కొన్ని యాప్స్ అయితే అట్లే ఉండిపోయినాయి. 3 yearsగా యాప్స్ ఇంకా రన్ అవుతూనే ఉన్నాయి. ఈ రోజు ఆ సైట్ ఓపెన్ చేస్తే కూడా ఓపెన్ అవుతుంది. ఎందుకు బ్యాన్ చేయట్లేదు? దానివల్ల ఎవరికి ఉపయోగం ఉంది? ఎందుకు గవర్నమెంట్ బ్యాన్ చేయట్లేదు? గవర్నమెంట్ ఎవరు ఎదురు తిరగలేరు. దట్ ఈస్ వెరీ ఆబ్వియస్. బికాస్ నేను ఆల్రెడీ ఒకసారి గవర్నమెంట్ గురించి ఒక రీల్ పెట్టి నా అకౌంట్ పోగొట్టుకున్నా, టిక్టాక్ అకౌంట్. లాస్ట్ టైం ఇట్ వాస్ లాంగ్ అగో. 5.6 lakh ఫాలోవర్స్ ఉండే అకౌంట్ పోగొట్టుకున్నా. ఇప్పుడు నేను మళ్ళీ గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నానంటే, నేను క్వశ్చన్ చేయడం వల్ల వాళ్ళేం మారబోయేది లేదు. ఈ గవర్నమెంట్లో కానీ సొసైటీలో కానీ ఏ చేంజ్ రాదు. ఊరికే నా నా టైము అన్నీ వేస్ట్. ఊరికే నేను ఏదో జనాలకు ఒక చేంజ్ తీసుకొని రావాలని చెప్పేసి చేస్తాను, కానీ అది టైం వేస్ట్. సో గవర్నమెంట్ తప్పు కూడా ఉంది.